హాయ్ అండి, ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్న పాలకూర రైస్ అయితే చూపిస్తున్నాను. నేనైతే సూపర్ మార్కెట్లో ఫ్రెష్గా ఉన్న పాలకూర తీసుకొచ్చి చక్కగా కడిగి వేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత దాంట్లోకి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను అండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర రైస్ని అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ పాలకూరలో ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే డాక్టర్స్ ఫస్ట్ సజెస్ట్ చేసేది పాలకూర తినమనండి. దీనిలో ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మన కంటికి, హార్ట్కి చాలా మంచిదండి. అండ్ ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇది బాగా పెంచుతుంది. మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఈ పాలకూరలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక చిన్న బాండి తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని దాంట్లోకి ఒక 100 గ్రాముల పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ పన్నీర్ కూడా కొబ్బరి నూనె లైట్గా వేయించుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది అనమాట, పంటకి బాగా తగులుతుంది. పన్నీర్ కూడా చక్కగా వేగిపోయిందండి. పాలకూర కూడా ఉడకడానికి ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. పాలకూర బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పు వేయండి. ఉప్పు ముందు మాత్రం వేయద్దు. ఉప్పు వేసిన తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ని అయితే మళ్ళీ ఒకసారి ఈ పాలకూరలోకి వేసి ఒక 2 నిమిషాలు బాగా తిప్పుకోవాలండి. ఈ పాలకూర రైస్ పెద్దవాళ్ళకే కాదు పిల్లలు కూడా తినచ్చు అనమాట. చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో మనము పన్నీర్ వేసాము, పాలకూర వేస్తున్నాం కదండి, చాలా మంచిది పిల్లలకు కూడా. అలాగే ఇప్పుడు నేను ముందుగా ఉడకపెట్టుకున్న కొంచెం రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నా అండి. ఎక్కువ రైస్ అయితే యాడ్ చేసుకోవద్దండి, కొంచెమే యాడ్ చేసుకోవాలి రైసు. నేనైతే ఇక్కడ వైట్ రైస్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ రెడీగా ఉంటే అదైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా నేను బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఏ రైస్ అయినా సరే ఉడకబెట్టుకొని దీంట్లో అయితే కొంచెం కలిపేసుకోవాలి, ఎక్కువ అయితే కలుపుకోవద్దండి. పాలకూరలో కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఫైనల్గా అయితే ఎంతో టేస్టీ హెల్దీ బెనిఫిట్స్ ఉన్న మన పాలకూర పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చక్కగా వేడిగా తింటే ఎంత బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నేను కారం కూడా ఎక్కువ వేయలేదనమాట. ఒక 3 పచ్చిమిర్చి, అంటే మాది కారం తక్కువ ఉంటుందన్నమాట, అందుకే నేను ఒక 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.